వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న కట్టడాల పరిరక్షణలో రాష్ట్ర పాలకులు ఘోరంగా విఫలమయ్యారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగిరి కిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో రామగిరి కొండపై నిర్మించిన రామగిరి కోట కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తుందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కోటను వీక్షించడానికి శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చి ఇక్కడి రాతి కట్టడాలు శిల్ప కళా నైపుణ్యాన్ని చూసి ఆనందపడతారని తెలిపారు. గొప్ప సంస్కృత కవులలో ఒకరైన కాళిదాసు రామగిరి కోట ద్వారా మేఘదూత గేయ పద్యాన్ని రచించారని వివరించారు. రామాయణ కావ్యంలో సైతం రామగిరి కోట ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. కోట ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కలు లభిస్తున్నాయని, ఔషధ మొక్కలు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ అడవిని ఔషధ మొక్కల సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని సూచించారు. పట్టించుకోని జిల్లా నేతలు ప్రాచీన చరిత్రకు ఆధారభూతంగా నిలుస్తున్న కట్టడాలను రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సురేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. తర్వాత రాజులు శౌర్యానికి, రాజకీయ వ్యవస్థకి రాతులనే నేస్తంగా చేసుకున్నటువంటి ఆ కట్టడాలు, తర్వాత ఎంతోమంది మునులకు తపోవనంగా, ఎన్నో కళాఖండాలకు నిలయంగా, ఎంతోమంది కవులకు స్ఫూర్తిదాయకంగా, ఎన్నో వనమూలికలకు ఆశ్రమంగా ఇక్కడికి చేరుకోవాలంటే అదొక చారిత్రకమైనటువంటి ప్రోగ్రామ్గా ఉన్నటువంటిది అనమాట. అంటే ఇన్ని ఉన్నటువంటి ఈ కేంద్రం పోవాలంటే కూడా అదొక ప్రయాణమైనది, చరిత్రలో నిలిచిపోయేటువంటి ప్రయాణం అనమాట. ఎందుకంటే ఇప్పుడు వేములవాడ చాళుక్యులు మన ఎవరు రాష్ట్ర కూటముల పాలకులు, గోల్కొండ కుతుబ్షాయిలు, మొఘలాయిలు, ఆజబ్జాయిలు కాలంలో దీన్ని సైనిక కేంద్రంగా ఏర్పరచుకున్నటువంటి ఈ కోట ఏదైతే ఉందో, మనకు రామాయణంలో చెప్పదగినటువంటి కొన్ని అంశాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, స్వయాన శ్రీరామచంద్రుడు సీతమ్మ గారితో వనవాసంలో ఉన్నటువంటి కేంద్రంగా ఉన్నటువంటి ఈ రామగిరి కిల అంటే నేను చదివేటప్పుడు కొంచెం ఈ చరిత్ర గురించి చూసేటప్పుడు, అంటే వీడియోలలో అక్కడిక్కడ చూస్తుంటే నాకే అసలు ఇంత అమోఘమైనటువంటి, ఎక్కడ లేనటువంటి ఇటువంటి చారిత్రకమైనటువంటి కోటను ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత నాయకులే కావచ్చు, అడ్మినిస్ట్రేషనే కావచ్చు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసిండ్రు అనేది నాకు అసలు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఎందుకంటే మీరు చూడండి, దాదాపు ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను నోట్ చేసుకున్నాను. ఏంటంటే 20 నుంచి 30,000 ఏండ్ల నాటి ఆది మానవులకు ఉన్నటువంటి కొన్ని ఈ రాతి గొడ్డళ్ళు, తర్వాత మానవులు నివసించినటువంటి ఇటువంటి ప్రాంతం అని చెప్పి చరిత్రలో వాళ్ళు ఎవరైతే ఈ హిస్టారియన్స్ ఉంటారో వాళ్ళు వచ్చి చూసినటువంటి కొన్ని అవన్నీ అలా మెన్షన్ చేస్తే నాకే అసలు ఏంది గింత చరిత్ర ఉన్నటువంటి దాన్ని ఈ విధంగా ఎందుకు నిర్లక్ష్యం చేసిరు అనేది ఒక కైండ్ ఆఫ్ ఆవేదన వ్యక్తమై, అందుకే ఒకసారి మీ అందరు దృష్టిలో పెడితే దీన్ని ఒక కొలిక్కి తీసుకొద్దాం, దీన్ని ముందుకు తీసుకుపోదామనే ఒక ఆలోచనతోటి చేస్తే ఏమైందంటే, అంటే ఇప్పుడు ఇలా కొన్ని మనం చరిత్రలోకి పోదాం. అయితే ఒక IRS ఆఫీసర్ పుష్కర్ భట్నాగర్ గారు అనే ఆయన పెద్ద మనిషి, దీన్ని ఆయన చేసినటువంటి సైంటిఫిక్ స్టడీలో, రీసెర్చ్లో ఇది దాదాపు 7,090 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నటువంటిదని చెప్తున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే, పాత రాతి యుగం, నవీన శిల్పయుగం, తర్వాత
ఈ చేతి రాతులతోటి గొడ్డళ్ళు దొరికినాయట అక్కడ. మళ్ళా తర్వాత ఈ దక్షిణ భారతదేశంలోనే మీరు ఇంతకుముందు మనం చెప్పినట్టు వివిధ రాజులు పాలించినటువంటి ఈ దక్షిణ భారతదేశంలోనే రామగిరి కోటను పాలించినటువంటి రాజులు లేరు అని చెప్తున్న చరిత్ర. అంటే దీని సైనిక కేంద్రంగా కొంతమంది చిన్న చిన్న రాజులు రాజ్యంగా కొంతమంది. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఆ ఎత్తు కావచ్చు, ఆ రాతి కట్టడాలే కావచ్చు, వాటిని కేంద్రంగా చేసుకొని శత్రువుల మీద దాడికి చేయడానికి, దానికి వ్యూహ రచనకి ఏ విధమైనటువంటి అవసరాలు కావాలనో ఆ రోజుల్లోనే దాన్ని అంత బ్రహ్మాండంగా కట్టి దాన్ని వివిధ రూపాలు చేసినటువంటి అమోఘమైనటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఈ ప్రాంతాన్ని దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం అని నేను అంటున్నాను. ఎందుకంటే అక్కడ నేను చాలా మందితో వింటునేవాడిని ఏంటంటే ఈ శ్రావణ మాసంలోనే అక్కడికి పోవచ్చట, తర్వాత పోరాదు. ఎందుకంటే దానికో రోడ్డు లేదు, దానికో ఒక కనీస సౌకర్యాలు, బేసిక్ నెసెసిటీస్ అనేది లేనేలేవు. అయితే దానికి ఆడికి పోతే కొంతమంది, నేను ఊళ్ళల్లో అటు ఇటు తిరిగినప్పుడు ఈ వనమూలికలు ఆడ రామగిరి కిల మీద దొరుకుతాయి, అది ఇప్పుడు ఈ టైంలో పోతేనే దొరుకుతాయి, ఆ టైంలోనే పోవచ్చు, అంతకుముందు ఎప్పుడు పోరాదని చెప్పారు. అరే ఇది ఎక్కడిది పోయి రామగిరి కిలా అంటారు. నేను కూడా వచ్చేటప్పుడు మొత్తం ఇట్లా ఈ కాల శ్రీరాంపూర్ నుంచి వచ్చేటప్పుడు, అప్పుడప్పుడు మంత్రి నుంచి వచ్చేటప్పుడు అంత పెద్ద ఒక బ్రహ్మాండమైనటువంటి, ఇంతకుముందు మన విలేక మిత్రులు చెప్పినట్టు అది ఒక తిరుపతిలో మనం కుండను చూసినట్టు అనిపిస్తుంది అప్పుడు పక్కన చూస్తుంటే. అయితే ఇది బేగంపేట గ్రామ పరిసరాల్లో ఉండేటువంటి ఇంత అద్భుతమైనటువంటి కట్టడం అప్పటిది. ఈ కోట ఎందుకు ఇట్లా నిర్లక్ష్యానికి గురైంది అనేది ఆలోచన చేసి ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులతో మాట్లాడి అక్కడ నుంచి సంబంధించినటువంటి, చూడండి రామగిరి చరిత్ర. బీజేపీ ప్రభుత్వం ఉన్నది సెంట్రల్లో, బీజేపీ వాళ్ళు ఎందుకు ఇయ్యలేదని అనుకోవచ్చు. రవీందర్ రెడ్డి గారని ఇక్కడ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారికి దీన్ని సమర్పించడం జరిగింది, ఎప్పుడైతే తను కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు. అయితే అది ఏ విధంగా దాన్ని ఎట్లా చేసిండ్రో తెలియదు, కానీ కొన్ని నేషనల్ ట్రెజర్స్గా, కొన్ని స్టేట్ ట్రెజర్స్గా, దీన్ని మాన్యుమెంట్స్గా, నేషనల్ మాన్యుమెంట్స్గా, స్టేట్ మాన్యుమెంట్గా తీసుకుంటారు. అదే చార్మినార్, గోల్కొండ అయితేనేమో నేషనల్ మాన్యుమెంట్స్లో అందులో ఉన్నాయి, కానీ రామగిరి కిలా మాత్రం స్టేట్ మాన్యుమెంట్ లిస్ట్లో ఉన్నది. కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా పోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, స్టేట్ రిప్రజెంటేషన్ వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనికి మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. అయితే దీన్ని స్టేట్ రిప్రజెంటేషన్ కనుక ఇస్తే మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంక ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా దీని మీద శ్రద్ధ ఉండి ముందు దీన్ని ఏదో కొలిక్కి తీసుకురావాలనుకునే ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేసి మా వంతుగా మేము దీన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తామని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలుపుతూ చెప్పగానే వచ్చి ఈ